సో కాబట్టి ఈ యొక్క ఇది కాంగ్రెసే ఏమైనా చేస్తే కాంగ్రెసే చేసింది. అది అది ఏం చేసినా ప్రతి సమస్యకు పరిష్కారం చూపెట్టడం కాంగ్రెసే చేసింది. కాదు అయితే డేటాతోటి మాట్లాడండి. మా మోడీ ఇది కట్టిండని చూపెట్టండి, మా కేసీఆర్కి ఇది కట్టిండని చూపెట్టండి. కేసీఆర్ ఏం చేసిండ్రా అంటే ఏం చూపెడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు? ఈ పథకం ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఈ పథకాలు తప్ప కొంత చిల్లర తప్ప ఇంకా ఇది కట్టిండు అని ఒక్కటి చెప్తలేరు. కట్టకపోతే ఈ చిల్లర ఇచ్చే పథకాలు ఎన్నాళ్ళు ఇవ్వగలుగుతాం ఏ ప్రభుత్వమైనా? వాళ్ళని పేదోని ఎల్లకాలం పేదోని ఉండనియద్దు. రోజు రోజుకి ఆ యొక్క పథకాలు పొందే వారి సంఖ్య తగ్గాలంటే పేదవాళ్ళ నుంచి వాళ్ళను మిడిల్ క్లాస్ కి అబోవ్ మిడిల్ క్లాస్ కి ధనవంతులను తయారు చేయాలంటే సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలంటే కట్టాలి, చదువు చెప్పాలి, వాళ్ళంతా వాళ్ళు వ్యాపారం చేసుకుంటాం అంటే వాళ్ళకి తక్కువ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. అట్లా వాళ్ళని చేస్తే వాళ్ళే ఒకరు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే 10 మందికి వాళ్ళే పని కల్పిస్తారు. అట్లా వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి అంటారు, వాళ్ళ చేల పైసలు ఆడతాయి, 4 వస్తువులు కొనుక్కుంటారు, గవర్నమెంట్ దగ్గర కూడా ట్యాక్సులు వస్తాయి. అట్లా రోజు రోజుకి ఈ పథకాలు అందుతున్న వాళ్ళ సంఖ్య, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ సంఖ్య, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బీపీఎల్ వీళ్ళ సంఖ్య తగ్గాలంటే అభివృద్ధి చెయ్యాలి. సింపుల్. మరి అభివృద్ధి ఎట్లయితుంది? ఏది కట్టాలన్నా భూమి కావాలి. ఎక్కడి నుంచి తెద్దాం? మరి ఫార్మాసిటీ కడదాం, ఇంకోటి కడదామంటే పంట పొలాలు తీసుకుంటూకుంటారా? అది ఇంకా పెద్ద గొడవ చేస్తారు. మొన్న ఆ రైతులు అక్కడ ఏది రంగారెడ్డి జిల్లాలో ఎంత పెద్ద గొడవ చేసి అదే బీఆర్ఎస్ వాడు ఎంత గొడవ చేయించిండు, ఆ కలెక్టర్ని కొట్టే ప్రయత్నం చేశారు. అంటే పంట పొలాలు తీసుకోవద్దు. మరి ఇక పంట పొలాలు తీసుకోకుండా మరి ఇంట్లో నివాసం ఉండే ఇండ్లనైతే అసలే తీసుకోవద్దు. మల్లన్న సాగర్ కానీ ఇంకో దగ్గర కానీ మా ఊర్లు మునిగిపోతున్నాయి అని గుడగొడ ఏడ్చిరి. అంటే నివాసం ఉంటున్న ఇండ్లున్న జాగా తీసుకోవద్దు, పంట పొలాలున్న జాగా తీసుకోవద్దు. ఊరవతల ఇథనాల్ ప్లాంట్ పెడదామన్నా వీళ్ళకే సమస్య, బీఆర్ఎస్ వాళ్ళకి సమస్య. బీఆర్ఎస్ దగ్గర చిల్లర తీసుకున్నటువంటి జర్నలిస్టులైన తులసి చంద్ గారు ఇంకోరు ఇట్లాంటి వాళ్ళకి కూడా సమస్యనే. అంటే ఇథనాల్ ప్లాంట్లు పెట్టవద్దు, ఊరవతల ఇథనాల్ ప్లాంట్ పెట్టినా కాలుష్యం అవుతుందంట. రోజంతా అన్ని వాహనాలు నడిపితే కాలుష్యం కాదు. ఒకరి బస్సులో పోవచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకోవచ్చు. అయినా ప్రతి ఒక్కరు ఇంట్లో ముగ్గురుంటే మూడు వాహనాలను మెయింటైన్ చేస్తే కాలుష్యం కాదు. అర్థమైందా? డ్రైనేజ్ సిస్టంలకు పంపించాల్సిన వ్యర్థ పదార్థాలని చెరువులకి కుంటలకి పంపిస్తే కాలుష్యం కాదు. చెత్త వద్దురా, ఏడబడతాడు వారేయకుండా మున్సిపాలిటీ డబ్బలలో వారేయనరా, రోగాలు వస్తాయిరా అంటే కాలుష్యం కాదు. గవర్నమెంట్ ఏదైనా అభివృద్ధి చేస్తామంటే కాలుష్యం అవుతుంది. అంటే ఎంత, అది కూడా చదువుకున్న వాళ్ళు, ఇంతో అంతో సమాజం మీద బాధ్యత ఉన్న వాళ్ళు, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన జర్నలిస్టులు ఎందుకు చేస్తున్నారు వీళ్ళంతా? వాళ్ళు కేసీఆర్ అనే దుర్మార్గుడు వాడు అధికారం ఉన్నప్పుడు దోసుకున్న సొమ్ముని, ఆడ బీజేపీ దోసుకున్న సొమ్ముని వీళ్ళకి చిల్లర అందిస్తున్నారు. వీళ్ళకి చిల్లర వస్తే చాలు వాడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాడు, లేకపోతే ఇట్లా బీఆర్ఎస్ కి అనుకూలంగా మాట్లాడతారు. ఇట్లా తయారైనరు కింది స్థాయి నుంచి పై స్థాయికి తమ స్వార్థం కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెడతామంటే ఎట్లా? ఎంతవరకు కరెక్టు? నేను అడుగుతున్నా తులసి చంద్ గారు, మీరు దయచేసి చర్చకు రండి, నాకు చెప్పండి. ఇథనాల్ ప్లాంట్లు ప్రపంచంలో లేవా? అమెరికాలో లేవా? ఇంకో దేశంలో లేవా? అక్కడ కాలుష్యం అవుతుందా? నిజంగా ఇథనాల్ ప్లాంట్లకి వెళ్ళి విషవాయువులు వస్తాయా? ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తావు? మిగతా రాష్ట్రాలు లేవా? మహారాష్ట్రలో లేవా? ఆంధ్రప్రదేశ్ లేవా? ఢిల్లీలో లేవా? ఉత్తరప్రదేశ్ లేవా? ఎక్కడ లేని సమస్య ఒక్క తెలంగాణలో ఇథనాల్ ప్లాంట్ పెడితే నీకొచ్చిన సమస్య ఏంది? బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ జర్నలిస్ట్ అయిన తులసి చంద్ గారికి దయచేసి చెప్పండి. హానెస్ట్ గా అడుగుతున్నా. ఎవరైనా మీరు కామెంట్ పెట్టండి, నేను ఓపిక చదువుతా. లేదు నేను మాట్లాడి అయిపోయినాక మీరు ఎక్కడ జాయిన్ అవుతా అంటే జాయిన్ కండి. ఓకే, నిష్పక్షపాతంగా హానెస్ట్ గా చర్చ చేద్దాం. మరి ఎక్కడ అభివృద్ధి చేయకపోతే, ఏమి కట్టకపోతే ఇలా ఈ ఐటీ సైబర్ టవర్స్ తీసేసి మరి అన్ని చెట్లు పెట్టుకుందామా? చెప్పండి, మీరే చెప్పండి. సైబర్ టవర్స్ అన్ని తీసేసి ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీ అన్ని తీసేసి మొత్తం చెట్లు పెట్టుకుందామా? చెట్లు పెట్టుకొని అడవులున్న పాములని, నక్కలని, ఇంకేమైనా తోడేళ్ళని ఏమైనా ఉంటే తీసుకొచ్చి అక్కడ పెంచుదామా? ఏం చేద్దాం? లేదా ఇక జాగా అయిపోయిందా? లక్షల ఎకరాల కోట్ల ఎకరాల భూమి కరువైందా? కావాలంటే ఆ జంతువులన్నింటినీ నల్లమల అడవులకు పంపిద్దాం పదా. ఇక్కడే ఎందుకు ఉండాలి? వాటికి సరైన స్థానం కల్పిద్దాం పదా. కొట్లాడండి, ఇంకా అభయారణ్యాలు పెంచమని కొట్లాడండి. మనకు జాగా లేదా? నెహ్రూ జూలాజికల్ పార్క్ పెట్టుకున్నాం, అట్లాంటి ఇంకో 4 పార్కులు పెట్టమని అడగండి. కానీ ఈ అభివృద్ధి చేసే దాంట్లోనే దామగుండంలోనే వచ్చాయంట. ఆ దామగుండంలో ఉన్న చెట్లన్నీ వేరే దగ్గర చెట్లు పెంచడం పెద్ద సమస్య కాదు. 2-3 ఏళ్లలో అది పెద్ద చెట్లు అయిపోతాయి. అది పెద్ద సమస్య కాదు. ఓకే, అర్థమైందా?
సో చెట్లను పెంచడం పెద్ద సమస్య కానే కాదు, పెంచుదాం. మొన్న ములుగులో పెద్ద ఏమంటారు గాలి దుమారం వచ్చి ఎన్ని చెట్లు కొట్టుకుపోయినారా, లక్షల కోట్లు పోయినాయి. ఏమైంది? ఇలా గాలి పిలుస్తలేమా? నేను అనేది అభివృద్ధి రెండింటిని కలపొద్దు అంటున్నాను, అంతే. అభివృద్ధే దేని దానికే. ఓకే, దానికి గ్రీనరీని, దానికి సస్యశ్యామలం చేసుకోవాలి, ఇంకా మినీ అడవులను పెంచుకోవాలి, పార్కులను పెంచుకోవాలి. అది నిరంతరం చేయాల్సిన ప్రక్రియ చేద్దాం. ఇంకా మీకు ఏమైనా స్పెసిఫిక్ గా ఆలోచనలు ఉన్నాయి, మనం ఇంకా మన రాష్ట్రాన్ని గ్రీనరీ చేసుకుందామంటే, ఇంకా ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పండి, చేద్దాం. కేసీఆర్ గారు రెండు పెద్ద చెరువులు ఆ తటాకాలను దవ్విస్తే ఆ నిజాం గారు కానీ గోల్కొండ కుతుబ్ షాహిల్ గాని వాటిని ఆ రైతులు పంట పొలాలు పండించుకునే చెరువుల కింద ఉన్న భూములని కబ్జా పెట్టి అక్కడ పెద్ద పెద్ద భవనాలు కడదామని చెప్పి వాడు ఫామ్ హౌస్లు కట్టి అంత పెద్ద రూల్స్ ప్రకారం కట్టకూడదు. 111 జీవో ఎత్తేస్తే ఈ తులసి చంద్ ఏం సపోర్ట్ చేయలేదే కాదు. ఆ పంట పొలాలు తీసుకున్నా ఏం సపోర్ట్ చేయలేదే. 12,000 ఎకరాలు కేసీఆర్ గారు అమ్మితే ఎవరు సపోర్ట్ చేయలేదే. కాంగ్రెస్ ఏమైనా మంచి, మరి కాంగ్రెస్ ఏమైనా వాళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళ ఆయన తమ్మునికో అన్నకో ఇస్తున్నా అంటే ఇస్తలేడు కదా, అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుండు కదా. ఇంకో మాట ఏమంటారంటే అది హెచ్సియు కింద లేవంటారు, హెచ్సియు పేరు మీద లేవంటారు. హెచ్సియు పేరు మీద అది కేంద్ర సంస్థ, సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. దాని మీద భూములు లేవంటారు. ఎట్లా ఉండయి నాకు అర్థం కాదు. దాని మీద భూములు లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి 400 తీసుకున్నాడని మీరు ఆరోపణ చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు కాలంలో స్టార్ట్ అయింది. కానీ అట్లా లెక్క పెడితే రేపు మళ్ళీ బీజేపీడో కేసీఆర్ ఇంకోటి వచ్చిండు అనుకో, మొత్తం యూనివర్సిటీ తీసేసుకుంటారు కదా. హెచ్సియు పేరు మీద భూములు లేకపోతే యూనివర్సిటీని కూడా తీసేసుకుంటారు. తీసుకొని యూనివర్సిటీని ఎక్కడ వేరే దగ్గర తరలిస్తారు.